ఇక ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తిరుపతిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. రావడం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టం. ఏ గ్రేట్ విజనరీ, ఇండస్ట్రియలిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ టాటా గారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ టాటా సంస్థలకి సంబంధించినటువంటి శ్రీ కృష్ణకుమార్ గారిని కూడా చైర్మన్ గారు సన్మానించారు. ఇప్పుడు నవ్యాంధ్ర రూపకర్త అదేవిధంగా ఇతర టాటా ట్రస్ట్ కి సంబంధించిన ఇతర ప్రముఖులను కూడా శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. నవ్యాంధ్ర రూపకర్త అయినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిరుమల తిలక మండలి అధ్యక్షులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు సత్కరిస్తున్నారు. తదుపరి మన ఈ కార్యక్రమాన్ని ప్రముఖుల సందేశాలతో ప్రారంభిద్దాం. అందులో భాగంగా ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి గారైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారి ఈ సందర్భంగా తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. श्री वेंकटेश्वरा इंस्टीट्यूट ऑफ कैंसर के एडवांस रिसर्च स्वीकार శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టాటా ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు రతన్ ఎన్ టాటా గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా సభలో పాల్గొన్నటువంటి తిరుపతి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.